నాకు అర్థమైందంటే అమిత్ షాదే నరేంద్ర మోడీకి అపాయింట్మెంట్ అడిగినట్టును, అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఈ ఢిల్లీ కేంద్ర మంత్రుల దగ్గర చక్కర్లు కొట్టి ఈ సాకుగా ఇవి చేస్తున్నా అవి చేస్తున్నా అని చెప్పి చూపించి అపాయింట్మెంట్ కోరి ఏ రకంగా బీజేపీ బీఆర్ఎస్ ములాఖత్ని బలపరచాలనే ఒక కంకణం కట్టుకొని కల్వకుంట్ల తారక రామారావు ఢిల్లీ వెళ్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఉదయం పూట కలగడే మీటింగ్ లో ఏదో నామమాత్రానికి కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నట్టు చూపిస్తున్నావు, రాత్రుల పూట నువ్వు ఎవరితోటి మీటింగ్ చేస్తున్నావు, ఏమేమి మంతనాలు జరుపుతున్నావు, అవన్నీ కూడా మాకు స్పష్టత ఉంది వాటిపైన. 100% రేపు పొద్దున రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరూ కలిసి పోటీ చేయడానికి ఢిల్లీ వేదికగా కల్వకుంట్ల తారక రామారావు రాయబారము కేసీఆర్ దగ్గర మాటలు విని కేసీఆర్ దగ్గర ఏం మాట్లాడాలో తెలుసుకొని ఢిల్లీకి వెళ్ళి రాయబారం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ఒక విషయం పైన మాట్లాడుతూ హైడ్రా సబ్జెక్ట్ పైన కేటీఆర్ మాట్లాడుతూ ఏదో హైడ్రా పైన రంగనాథ్ గారిని తొలగించమని చెప్పి న్యాయస్థానం చెప్పగానే కోతి చేతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు అదేదో హైడ్రాని తొలగించమని అంటే ఏదో ఘనకార్యము ఆ రంగనాథ్ గారిని తొలగించమంటే ఏదో ఘనకార్యం చేసినాము, దాని వలన ఏదో తెలంగాణ రాష్ట్రానికి ఒక గోల్డ్ మెడల్ తీసుకొచ్చినట్టు కేటీఆర్ మాట్లాడుతుంది. కోర్టు ఏం చెప్పింది? హైడ్రా సంస్థ పైన కోర్టు విమర్శించలే, హైడ్రా పనితీరు పైన కోర్టు విమర్శించలే. రంగనాథ్ గారు ఏదైతే కోర్టుకు అటెండ్ అవుతలేరు కాబట్టి కోర్టు ధిక్కరణ కేసులు వారిపైన ఉన్నాయి కాబట్టి వారిని తొలగించమని సూచించారు. ఎక్కడ కూడా హైడ్రా పనితీరు పైన న్యాయస్థానము విమర్శించలేదు, ఎక్కడ కూడా హైడ్రా గురించి న్యాయస్థానము విమర్శించలేదు. దాన్ని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో హైడ్రాని అదేదో నిన్న హైడ్రాని ఒక కుక్క అనేదో సంబోధించి మాట్లాడిండు. అవును, హైడ్రా 100% చెప్తుంది. ఈ రోజు రాక్షసుల లెక్క రాబందుల లెక్క ఎవరైతే ప్రజల సొమ్ముని దోచుకున్రో ఆ దోచుకున్న సొమ్ముని తిరిగి తీసుకురావడంలో మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తేవడంలో హైడ్రా కసితోటి తప్పనిసరిగా ఒక బాధ్యతతోటి హైడ్రా పనిచేస్తుంది. హైడ్రా పైన నమ్మకంతో సుమారు హైడ్రా ఇప్పటి వరకు దగ్గర బతుకమ్మ కుంట గాని, కుక్కడపల్లి నల్ల చెరువు గాని, తొమ్మిడి కుంట గాని, బంకర్ చెర్ల గాని ఇలా అనేకమైన చెరువులని హైడ్రా ప్రొటెక్ట్ చేసింది. ప్రజలకు కూడా హైడ్రా పైన విపారమైన ఒకే రోజు 30,000 కోట్ల విలువైన 800 ఎకరాల భూమిని కాపాడిన హైడ్రా పనిచేసి ఈ భూమిలో రేవంత్ రెడ్డి గారి పేరు రిజిస్టర్ అవుతున్నాయా? ఇవన్నీ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వారి పేరు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి భూములన్నీ? తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపద ఇది. Subscribe us and press the bell icon for more interesting updates.